పవన్ కళ్యాణ్ గారికి చాలా బాగుంది. దానికి కారణం ఏంటంటే 2024 మే 1వ తారీఖు నాడు ముఖ్యంగా గురువు రాశి మారాడు. ఆ గురువు ఇప్పుడు ఆయనకి పంచమ స్థానంలోకి వెళ్ళాడు. 2025 మే దాకా ఉంటాడు. అట్లాగే 2025 మార్చి 29వ తారీఖు నుంచి శనేశ్వరుడు కుంభరాశి వదిలి మీన రాశికి వెళ్ళిపోతాడు. కాబట్టి దాదాపుగా 7.5 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏలినాటి శని వలన అనేక అవమానాలు, అనేక బాధలు, కష్టాలు పడటం జరిగింది. ఆయనకి ఏలినాటి శని వెళ్ళిపోతుంది కాబట్టి 2027 ఆగస్టు దాకా కూడా ఆయన మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది. దానికి కారణం ముఖ్యంగా ఏంటంటే ఆయన 2/9/1971 సాయంకాలం 7 గంటలకు జన్మించారు. ఆయనది కుంభలగ్నం. కుంభలగ్నానికి అధిపతి శనేశ్వరుడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారికి శని మహర్దశ కూడా మొదలైంది. లగ్నాధిపతి దశ 19 సంవత్సరాలు ఉంటుంది. గోచారంలో ఏలినాటి శని వెళ్ళిపోతుంది. కాబట్టి అందరి జాతకం కంపేర్ చేస్తే మనకు పవన్ కళ్యాణ్ గారి జాతకం చాలా బాగుంది. కాబట్టి ఇటు ఆంధ్రప్రదేశ్లోను, సెంట్రల్లోనూ కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా మంచి పేరు వస్తుంది. అలాగే భగవంతుడు పవన్ కళ్యాణ్ గారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి అన్ని విధాలుగా ఇటు ఆంధ్రప్రదేశ్ని, అలాగే ఇటు తెలంగాణ రాష్ట్రాన్ని, అలాగే సెంట్రల్లో మన భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా అన్ని విధాలుగా కాపాడాలని భగవంతుని ప్రార్థన చేస్తున్నాను.